హలో గైస్, అందరికీ నమస్కారం. అస్సలం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. గైస్, ఈరోజు అయితే నేను లంచ్ బాక్స్లోకి ఒక సూపర్ అండ్ డూపర్ రెసిపీ అయితే తీసుకొచ్చానండి. అదే ఎగ్ అండ్ టొమాటో రైస్. చాలా బాగుంటుంది, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయితే మీరు దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మెయిన్లీ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళడానికి లేకపోతే స్కూల్కి పిల్లలకి పంపించడానికి టైం లేక మనం ఏదైనా సింపుల్గా చేయొచ్చు అని ఏదైనా రెసిపీ ఉంది అని అంటే అది ఇదేనండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా దీని మేకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని అందులో అయితే నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. నేను నా ఒక్కదానికే చేసుకుంటున్నాను కాబట్టి నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను. మీరు పర్సన్స్ ఎక్కువయ్యే విధంగా మీరు క్వాంటిటీ పెంచేసుకోవచ్చండి, అది మీ ఇష్టము. సో నేను 2 ఎగ్స్ని అయితే ఇలా తీసుకొని మొత్తము ఇలా పగలగొట్టి అందులో అయితే కొంచెం ఉప్పు వేసి ఇలా బీట్ అయితే చేస్తున్నానండి. మంచి నురగగా వస్తే చాలా బాగుంటుంది. సో ఇదైతే మంచిగా కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుందాము. ముందుగా అయితే నేను రైస్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. అందులో కొంచెం ఆయిల్ వేసి పక్కన పెట్టుకుంటే రైస్ పొడి పొడిగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ వరకు నేనైతే ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా బీట్ చేసుకున్న ఈ ఎగ్ మిక్స్చర్ ఉంది కదండి, సో మొత్తం ఇలా దీన్ని ఆమ్లెట్గా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మొత్తము ఇలా స్క్రాంబుల్ అయితే చేసేసుకోవాలి. మొత్తము ఎలా అంటే మనం పొడి పొడిగా అయితే రావాలండి. మీకు కావాలంటే పెద్ద ముక్కలు కానీ చిన్న ముక్కలు కానీ మీరైతే దీన్ని చేసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే నేను మొత్తం కలిపేసుకున్నానండి. మరీ ఎక్కువగా ఫ్రై అయినా కూడా అవి కొంచెం రబ్బర్గా ఉంటాయి, బాగోదు. ఇలా సాఫ్ట్గా అయితే చాలా బాగుంటుంది. సో ఇది మంచిగా ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా డ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మొత్తం అయితే తీసేసుకోవాలండి. ఇదైతే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. మీరు ఎగ్ వద్దు అనుకుంటే ఎగ్ ప్లేస్లో మీరైతే పన్నీర్ తీసేసుకోండి, లేకపోతే మష్రూమ్ తీసుకోండి. అండ్ ఎందుకంటే చాలామంది ఎగ్ ప్రిఫర్ చేయరు కదా, నాన్ వెజిటేరియల్స్, అందుకు. సో ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో అయితే ఒక చిన్న ఆనియన్ అండ్ అలాగే 2 పచ్చిమిర్చి అయితే అలా స్లైస్ చేసి అయితే వేసానండి. మీరు కావాలంటే క్వాంటిటీ ఎక్కువ కూడా పెంచేసుకోవచ్చు. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం అయితే కరివేపాకు అయితే వేసాను. అది లిటిల్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద టమాటాని అయితే ముక్కలుగా కోసి చిన్న చిన్నగా అలా అయితే వేసానండి. మీరు కావాలనుకుంటే దీన్ని ప్యూరీ లాగా కూడా మీరు ట్రై చేయొచ్చు, కానీ ఇలా ముక్కలుగా అయితే ఆ పంటి కింద తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా అయితే మనం దీన్ని ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇలా వేసి ఒక 5 మినిట్స్ అనమాట అటు ఇటు తిప్పాలి. సో ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కింద అయితే మాడిపోతుంది, చాలా జాగ్రత్తగా అయితే మనం చేయాలండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ అయితే వెయ్యాలి. సో ఇందులోనే మనం రుచికి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోవాలండి. నేను ఒక స్పూన్ వరకు అయితే వేసాను. అలాగే 1/2 స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోవాలి. అలాగే కొంచెం అయితే ఎలా ఒక 1/2 స్పూన్ అలా ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా. మీకు కావాలంటే మీరు క్వాంటిటీ కూడా పెంచేసుకోవచ్చు, అది మీ ఇష్టము. సో నేను కొంచెం స్పైస్ ఎక్కువగా ఇష్టపడతాను, ఆల్రెడీ జలుబు చేసింది కాబట్టి ఒక పెద్ద స్పూన్ వరకు అయితే నేను కారం తీసుకున్నానండి. మీరు కూడా దానికి తగ్గట్టుగా మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా తీసుకోండి. సో అందులోనే కొంచెం కొత్తిమీర వేసి మొత్తం రైస్ అండ్ ఈ మసాలాలు మొత్తం కలిపే విధంగా అయితే మనం మంచిగా టాస్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారా, ఈ విధంగా ఉంది. సో మొత్తం కలిసిన తర్వాత చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అదే కాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్, సో దాన్ని అయితే ఇలా రైస్లో వేసుకొని మొత్తంగా కలుపుకోవాలండి. సో ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం టాస్ చేసుకుంటే రైస్ టెక్స్చర్ కానీ కలర్ కానీ చాలా బాగా వస్తుందండి. సో ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం సర్వ్ చేసుకుంటే 5 మినిట్స్ తర్వాత సో ఇంత మంచిగా కలర్ఫుల్గా ఉంది. చూసారా రైస్ ఎంత బాగుందో. అంతేనండి, చాలా సింపుల్. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్. లవ్.